కృష్ణా నదికి ఒడ్డు మీద ఉన్న ఒక అందమైన పల్లె మధురాపురం. పచ్చని పొలాలు, దట్టమైన చెట్లు, పచ్చని బంధాలు కలిగి ఉండే ఈ ఊరికి ప్రత్యేకత ఏమిటంటే అది తన సాంప్రదాయాన్ని గౌరవించుకునే తాత ముత్తాతల ఊరు. ఈ కథలో మాలతి పల్లెల్లో పెరిగిన యువతి, సాంప్రదాయాలను, పల్లె జీవితాన్ని ఎంతగానో ప్రేమించే మనసున్న అమ్మాయి. మాలతి ఇంటి ఎదుట కూర్చుని మట్టితో చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తూ ఉండేది. ఆమె తల్లె శాంతమ్మ మట్టి పనులు అంటే అమితమైన ఇష్టం. ప్రతి వానాకాలం వచ్చేసరికి గడ్డి మీద కూర్చుని పట్నం పిల్లలు ఏమి మిస్ అవుతున్నారో ఆలోచించేది. మాలతి చదువులో మంచి విద్యార్థిని, కానీ ఆమె కల ఎప్పుడు తన ఊరు బాగుండాలని ఆమె తరచూ చెప్పేది. పట్టణం చూడాలని ఉంది, కానీ మన పల్లె మరవలేనిది అమ్మ అనేది. మార్గశిర మాసం వచ్చింది. ఊరిలో శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆలయ గర్భగుడి దగ్గర జనంతో ఊరంతా నిండిపోయింది. ఈ ఊరంతా ఒక కుటుంబంలా మారిపోయింది. యజ్ఞాలు చేస్తూ, యువతులు కోలాటాలు ఆడుతూ, చిన్నపిల్లలు చీరకట్టు బొమ్మలు చూసేలా విందువడిలో మునిగారు. మాలతి ఈ వేడుకల్లో ముందుండేది. కూచిపూడి, నాట్యం, హరికథ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. మన సంస్కృతి మనమే బ్రతికించాలి అంటూ అందరికీ ప్రేరణ ఇచ్చేది మన మాలతి. ఊరికి కుడివైపు ఒక పెద్ద చెరువు ఉండేది. అక్కడ ప్రతి ఉదయాన్నే మగవాళ్ళు పొలాలకి వెళ్ళి ఆ పొలాల్లోనే కూర్చుని గంజి అన్నం తినేవారు. మహిళలు శుక్రవారం ఆడబడుచులు గుంపులుగా వచ్చి కొబ్బరి నూనె దీపాలు వెలిగించేవారు. మాలతి చెరువు పక్కన కూర్చుని అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలకు నీతి కథలు చెప్పేది. ఓపిక ఉన్న మనిషి చెరువు త్రవ్వాడు, దీని నీటితో ఊరు బతుకుతుంది అన్న గొప్పతనాన్ని వివరించింది ఆ పిల్లలకు. ఒకసారి ఊరి చెరువు పొంగి పొర్లింది. మాలతి ముందుండి గ్రామంలో ఆ చెరువు సరిగ్గా తిరగబడిలా అందరికీ సహకరించి గ్రామ పెద్దల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ పల్లెటూరులోకి బలరాం అనే యువకుడు వచ్చాడు. పట్టణంలో చదువుకుని ఉద్యోగం సంపాదించి కొన్నాళ్ల తర్వాత ఊరికి తిరిగి వచ్చాడు. అతనికి గ్రామ జీవితం అంటే మరింత ప్రేమ. మాలతిని చూసిన మొదటి క్షణం నుంచి అతనికి ఆమెలో గ్రామ గర్వం కనిపించింది. బలరాం, మాలతి ఇద్దరూ కలిసి గ్రామ అభివృద్ధికి కొత్త ప్రణాళికలు వేశారు. చెరువు అభివృద్ధి, పాఠశాల పునరుద్ధరణ, సేంద్రియ వ్యవసాయం మొదలైనవి వారిద్దరూ కలిసి చూసుకునేవారు. ఊరిలో వారు ప్రేమించుకున్నట్టు పెద్దలకి తెలిసింది, కానీ పెద్దలు వాళ్ళ పెళ్ళికి అంగీకరించారు. కానీ మాలతి చెప్పిన షరతులు ఏమిటంటే పట్టణపు హాలులో కాకుండా చెరువు కట్ట పక్కనే మట్టి మీద పండుగలా పెళ్లి చేయాలని చెప్పింది. వెండి తారలు చిమ్మిన ఆకాశం కింద గజ్జెలు మోగుతూ, పచ్చని మామిడి తోరణాలతో, నాగస్వరాల మధ్య మాలతి బలరాం పెళ్లి జరిగింది. ఇది కేవలం పెళ్ళే కాదు, ఊరంతా సంబరంగా ఒక కుటుంబంలా మారిపోయింది. కాలం మారిన మట్టి వాసన చెరగదు. 10 ఏళ్లు గడిచాయి. మాలతి, బలరాం ఇద్దరు గ్రామంలో నివసిస్తూ తమ పిల్లలకు పల్లె జీవితం గురించి, సాంప్రదాయాల గురించి చెబుతూ పెంచారు. చిన్నపిల్లలు చెరువు కట్ట పక్కన ఆటలు ఆడుతుంటే మాలతి నవ్వుతూ చెబుతుంది, ఈ చెరువు కట్ట పక్కన ఎన్ని కథలు పుట్టాయి. ఈ మట్టిలోనే మన పుట్టుక, మన గుర్తింపు. ఈ చెరువు కట్ట కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్.